ఇరాన్లో గ్రౌండ్ ఆపరేషన్స్ మొదలు పెడతాను అన్న ఇండికేషన్ ట్రంప్ ఇస్తున్నాడు. అయితే ఇరాన్ దేశంలోకి బలగాలు పంపడమా, లేకుంటే ఇరాన్కి అత్యంత కీలకమైన కార్గ్ ఐలాండ్లోకి బలగాలు పంపడమా అనేది ట్రంప్ ముందున్న ఆప్షన్స్గా కనబడుతున్నాయి. ఇప్పటికే కార్గ్ ఐలాండ్ పైన ఒకసారి అమెరికా బాంబింగ్ చేసింది. అయితే మిలిటరీ టార్గెట్స్ను మాత్రమే అటాక్ చేసింది. ట్రంప్ చెప్పిన దాని ప్రకారం కార్గ్ ఐలాండ్లో ఇరాన్ మిలిటరీ టార్గెట్స్ అన్నిటినీ ఆబ్లిటరేట్ సర్వనాశనం చేశామన్నాడు. అయితే ఈ పదం చాలాసార్లు వాడాడు కనుక వీ డోంట్ నో ఎంత మేరకు డ్యామేజ్ జరిగిందో తెలియదు. కానీ కార్గ్ ఐలాండ్లోని ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని అయితే ట్రంప్ అటాక్ చేయలేదు. ఇప్పుడు ఒక వార్త ఏమొస్తుంది అంటే ట్రంప్ వెనిజులా మోడల్లో ఇరాన్ రెజీమ్ను పడగొట్టలేకపోతున్నాడు గనక ఇరాన్ ఆయిల్ సంపదను గనక తన స్వాధీనంలోకి తెచ్చుకుంటే ఇరాన్లో ఏ రెజీమ్ ఉన్నా అమెరికా చెప్పినట్టే వింటుంది అని. అందుకొరకు ఇరాన్ ఆయిల్ ఎక్స్పోర్ట్స్లో 90% వెళ్ళే కార్గ్ ఐలాండ్ను క్యాప్చర్ చేసుకోవాలి అనే ఆలోచనలో ట్రంప్ ఉన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. సో ఏంటి కార్గ్ ఐలాండ్? ఇది ఇరాన్ మెయిన్ తీరానికి 25 to 30 కిలోమీటర్స్ దూరాన ఉన్నటువంటి ఐలాండ్. ఈ ఐలాండ్ చాలా చిన్నది, 8 కిలోమీటర్స్ లాంగ్ ఉంటుంది. మీకు జస్ట్ 20 స్క్వేర్ కిలోమీటర్స్ విస్తీర్ణం అంతే. చాలా చిన్న ఐలాండ్, కానీ ఇది అత్యంత ఎకనామిక్ అండ్ స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్ ఉన్న ఐలాండ్. ఎందుకంటే ఈ ఇరాన్ మెయిన్ ల్యాండ్ కోస్ట్, ఇరాన్ తీరంలో వాటర్ అంత డెప్త్లో ఉండదు. అందువల్ల షిప్స్ తీరం దాకా రాలేవు. సో ఇక్కడైతే ఏమవుతుందంటే ఐలాండ్ మీకు టోటల్ ఐలాండ్లో కూడా వాటర్స్ తీరం వరకు డెప్త్ ఉంటాయి. దాంతో పెద్ద పెద్ద షిప్స్ కూడా డాక్ చేయొచ్చు ఇక్కడికి వచ్చి. వెరీ బిగ్ అంటే సూపర్ ట్యాంకర్స్ అంటారు, అంటే భారీ ఎత్తున ఆయిల్ను మోసుకెళ్ళి స్టోర్ చేసుకుని తీసుకెళ్ళగలిగేటువంటి భారీ షిప్స్, వెరీ బిగ్ ట్యాంక్స్ కూడా ఇక్కడికి రాగలుగుతాయి. అందుకే ఇరాన్ కార్గ్ ఐలాండ్ను 1950s నుంచే డెవలప్ చేయడం మొదలుపెట్టింది. ఇంట్రెస్టింగ్ ఏంటంటే 1950లో ఇరాన్ కార్గ్ ఐలాండ్ను తన ఆయిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కు డెవలప్ చేయడం అనేది మొదలుపెట్టినప్పుడు అమెరికన్ కంపెనీ సహకారంతోనే ఈ ఐలాండ్ డెవలప్ చేసింది. ఇప్పుడు ఇరానియన్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ IRGC, అంటే ఇరానియన్ రెజీమ్ను కాపాడేటువంటి IRGC కంట్రోల్లో ఈ ఐలాండ్ ఉంటుంది. ఇది ఫార్బిడన్ ఐలాండ్ అంటారు. ప్రజలకు ఎవరికి యాక్సెస్ ఉండదు, అధికారిక అనుమతి ఉంటే తప్ప ఈ ఐలాండ్ పైన అడుగు పెట్టలేము. ఈ ఐలాండ్కు చాలా హిస్టరీ కూడా ఉంది. మీకు 10th సెంచరీలోనే ఇండియాకు ఇరాక్కు మధ్య పర్ల్స్ ట్రేడ్, ముత్యాల వ్యాపారం ఉండే. హైదరాబాదు నిజాం టైంలో ముత్యాల వ్యాపార రాజధాని కాకముందు ఇరాక్లోని బస్రా నుంచి ముత్యాలు ప్రపంచమంతా వచ్చేవి, హైదరాబాద్ మార్కెట్ కూడా వచ్చేవి. అయితే ఇరాక్లో ఆయిల్ ఎక్స్ప్లోరేషన్ మొదలుపెట్టాక పర్ల్స్ అన్వేషణ, పర్ల్స్ ట్రేడ్ అనేది బస్రాలో తగ్గిపోయింది. అప్పటి నుంచి హైదరాబాదు ఆ రోజుల్లోనే ప్రపంచ ముత్యాల వ్యాపార కేంద్రంగా అభివృద్ధి అయింది. సో ఇండియా నుంచి ఈ పర్ల్ ట్రేడర్స్, ముత్యాల వ్యాపారులు బస్రాకు వెళ్ళేవారు. వారు ఈ కార్గ్ ఐలాండ్లో కాస్త విడిది చేసేవారట, అంటే స్టే చేసేవారట. అప్పటి నుంచి దీనికి వాల్యూ. అంటే ఈ ముత్యాలను సముద్రంలో అన్వేషించేవారు. అలాగే ఇండియా నుంచి బస్రా, ఇరాక్లోని బస్రాకు వెళ్ళే ముత్యాల వ్యాపారులు స్టే చేసే ఐలాండ్గా కూడా ఈ కార్గ్ ఐలాండ్ ఉండేదట. అప్పటి నుంచి దీని చరిత్ర ఇది. 18th సెంచరీలో డచ్ కంట్రోల్ వచ్చి డచ్ దీన్ని ఒక కోటగా మార్చుకునే ప్రయత్నం చేశారు, కానీ వాళ్ళను తిప్పి వెళ్ళగొట్టారు. తర్వాత 19th సెంచరీలో కొంతకాలం ఇది బ్రిటిష్ కంట్రోల్లో కూడా ఉంది. అలా ఆధునిక ఇరాన్ దీన్ని ఒక చమురు క్షేత్రంగా, చమురు రవాణా క్షేత్రంగా తీర్చిదిద్దింది. ఈ కార్గ్ ఐలాండ్ ప్రత్యేకత ఏంటంటే ఇరాన్లోని మేజర్ ఆయిల్ ఫీల్డ్స్, సౌత్ వెస్టర్న్ ఇరాన్లో ఉన్న మేజర్ ఆయిల్ ఫీల్డ్స్ నుంచి పైప్ లైన్ల ద్వారా కార్గ్ ఐలాండ్ కనెక్ట్ అవుతుంది. సో ఈ పైప్ లైన్ల ద్వారా, అండర్ సీ పైప్ లైన్ల ద్వారా ఐలాండ్ కనెక్ట్ అయ్యి ఆయిల్ ఇక్కడ స్టోర్ అవుతుంది. అంటే ఈయన కనీసం 30 మిలియన్ బ్యారెల్స్, 3 కోట్ల బ్యారెళ్ల చమురు ఇక్కడ స్టోర్ చేసుకునే ఫెసిలిటీ ఇరాన్ బిల్డ్ చేసింది. 1950s నుంచి ఇది బిల్డ్ అవుతూ వచ్చింది. మీకు ఎవ్రీ డే ఇక్కడ నుంచి సూపర్ ట్యాంకర్లలోకి, షిప్స్లోకి 1.3 మిలియన్ బ్యారెల్స్తో నుంచి 1.6 మిలియన్ బ్యారెల్స్, అంటే 13 లక్షల నుంచి 16 లక్షల బ్యారెళ్ల చమురు లోడ్ చేయగలుగుతారు కెపాసిటీ ఇక్కడ ఉంది. సో ఇక్కడ మీకు 3 కోట్ల బ్యారెళ్ల చమురు నిల్వ చేసే స్టోరేజ్ ఫెసిలిటీ నుంచి ఎవ్రీ డే 13 lakh to 16 lakh బ్యారెల్స్ చమురును షిప్స్లో లోడ్ చేసి ఈ కార్గ్ ఐలాండ్ నుంచి స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ ద్వారా ప్రయాణం చేసి షిప్స్ గ్లోబల్ మార్కెట్లోకి వివిధ డెస్టినేషన్కు వెళ్తూ ఉంటాయి. మీకు అమెరికా ఇజ్రాయెల్ అటాక్ ముందైతే డైలీ
3 మిలియన్ బ్యారెల్స్ 30 లక్షల బ్యారెళ్ల వరకు కూడా లోడ్ చేశారు. ఇక్కడ ఒక రోజులో 7 మిలియన్ బ్యారెల్స్ 70 లక్షల బ్యారెళ్ల చమురు లోడ్ చేయగలుగుతారు. 3 కోట్ల బ్యారెళ్ళు స్టోర్ చేయగలుగుతారు. 70 లక్షల బ్యారెళ్ల చమురును ఎవ్రీ డే లోడ్ చేయగలిగే కెపాసిటీ ఉంది. సో ఎంత ప్రాధాన్యత కలిగిందో చూడండి. ఎందుకంటే దీనికి కొన్ని అడ్వాంటేజెస్ ఏంటంటే మేజర్ ఆయిల్ ఫీల్డ్స్ నుంచి పైప్ లైన్ల ద్వారా గ్యాస్ని ఇక్కడికి సరఫరా చేయవచ్చు, ఇక్కడ భారీగా స్టోర్ చేయవచ్చు. ఇది మొదటిది. రెండవది, ఇక్కడ ఉన్నటువంటి జాగ్రఫీ రీత్యా ఇక్కడ డీప్ వాటర్ ఉంటుంది కనుక తీరం వరకు పెద్ద పెద్ద సూపర్ ట్యాంకర్లతో కూడిన షిప్స్ కూడా ఇక్కడ డాక్ చేయవచ్చు. అందువల్ల ఈ ఐలాండ్ అంత కీలకమైంది. అందుకే ఇరాన్ అటాక్ చేయాలనుకునే ఏ శత్రు దేశమైనా ముందుగా దృష్టి కార్గ్ ఐలాండ్ పైన పడుతుంది. ఈవెన్ 1980-88 మధ్య ఇరాన్ ఇరాక్ వారప్పుడు కూడా సదాం హుస్సేన్ ఈ కార్గ్ ఐలాండ్ పైనే బాంబుల వర్షం కురిపించాడు. అప్పుడు కొంత డ్యామేజ్ కూడా అయింది. తర్వాత దాన్ని ఇరాన్ రీబిల్డ్ చేసింది. ఇంతటి స్ట్రాటజిక్ సిగ్నిఫికెన్స్ ఉంది కనుకనే ట్రంప్ కార్గ్ ఐలాండ్ పైన అంతకుముందు దాడి చేశాడు, మిలిటరీ టార్గెట్స్ అటాక్ చేశాడు. ఇప్పుడు సోల్జర్స్ను పంపి గ్రౌండ్ ఆపరేషన్స్ ద్వారా కార్గ్ ఐలాండ్ను టేక్ ఓవర్ చేసుకుంటాడా అనే వార్తలు వస్తున్నాయి. అయితే అది చేయాలంటే ఇరాన్ నుంచి తీవ్రమైన మిలిటరీ రెసిస్టెన్స్ ఉంటుంది. కార్గ్ ఐలాండ్ను కనుక అటాక్ చేస్తే రిటాలియేట్ చేస్తామని ఇరాన్ హెచ్చరించింది. ఇప్పటికే సౌత్ పార్స్ గ్యాస్ ఫీల్డ్ పైన ఇజ్రాయెల్ అటాక్ చేసినందుకు ఇరాన్ మీకు ఖతార్, యుఏఈ, సౌదీ అరేబియాలోని ఆయా గ్యాస్ ఫెసిలిటీస్ పైన దాడి చేసింది. ఈవెన్ అమెరికన్ ప్రెసిడెంటే ఇజ్రాయెల్ చర్యతో తమకు సంబంధం లేనని చెప్పుకోవాల్సి వచ్చింది. ఇక ముందు ఇజ్రాయెల్ ఇలాంటి దాడులు చేయదని కూడా హామీ ఇవ్వాల్సి వచ్చింది. సో అందువల్ల కార్గ్ ఐలాండ్ అయినా అటాక్ చేస్తే ఇరాన్కి అది ఎగ్జిస్టెన్షియల్ క్వశ్చన్ అవుతుంది. సో అందువల్ల రెజీమ్ చేంజ్లో ఖమేనీని చంపినా ఇంకోని ఎన్నుకోగలిగారు, అలీ లారిజానీని చంపేస్తే ఇంకోని ఎన్నుకోగలిగారు. కానీ ఈ కార్గ్ ఐలాండ్ని కనుక క్యాప్చర్ చేసుకుంటే ఇరాన్కు మరో మార్గం లేదు. ఇరాన్ ఆయిల్ ఎక్స్పోర్ట్స్ ఇరాన్ ఎకానమీకి కీలకం. ఆయిల్ ఎక్స్పోర్ట్స్ కనుక ఆగిపోతే ఇరాన్ ఎకానమీ ఆగిపోతుంది. అందువల్ల ఇరాన్కు ఒక గుండెకాయ లాంటిది కార్గ్ ఐలాండ్. కార్గ్ ఐలాండ్ను అమెరికా క్యాప్చర్ చేసుకోగలిగితే దట్ ఈస్ ఆల్మోస్ట్ ది ఎండ్ ఆఫ్ ఇరాన్ సబ్జుగేట్ కావాల్సిందే, ఇరాన్ లొంగిపోవాల్సిందే, ఆ స్థితి ఉంటుంది. అందువల్ల ఇరాన్ ఐఆర్జీసీ ప్రొటెక్షన్లో ఉంటుంది కనుక ఇరాన్ తన సర్వశక్తులు వడ్డీ కూడా కార్గ్ ఐలాండ్ కాపాడుకునే పని చేస్తుంది. అందువల్ల కార్గ్ ఐలాండ్ పైన అటాక్ పెద్ద ఎత్తున గ్లోబల్ ఆయిల్ క్రైసిస్ను పెంచే అవకాశం ఉంది. ఒకవేళ కార్గ్ ఐలాండ్ పై కనుక ట్రంప్ అటాక్ చేస్తే చమురు ధర బ్యారెల్కు $150 చేరుకున్న ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఇరాన్ ఇప్పటికే హెచ్చరించింది కూడా, ప్రపంచ చమురు మార్కెట్లో బ్యారెల్ చమురు $200 కూడా అవుతుంది అని. వారికి ముందు $72 అయింది. ఇప్పటికే 50% పెరిగి $120కి చేరుకుంది. సౌత్ పార్స్ పైన ఇజ్రాయెల్ అటాక్తో 5% పెరిగింది. ఆ తర్వాత మళ్ళీ ఇరాన్, యుఏఈ, సౌదీ, ఖతార్లో ఉన్నటువంటి ఫీల్డ్స్ పైన రాస్, లఫాన్ ఖతార్లో, అలాగే సౌదీలో ఉన్నటువంటి ఫీల్డ్ పైన, యుఏఈలో ఉన్న హబ్సన్, బాఫ్ ఫీల్డ్స్ పైన అటాక్ చేయడంతో మళ్ళీ పెరిగి $120కి అయింది. అందువల్ల ట్రంప్ కార్గ్ ఐలాండ్ పై కన్నేస్తే చాలు చమురు ధరలు $150 చేరడం గ్యారంటీ. ఇంకా క్రైసిస్ డీపెన్ అయి కార్గ్ ఐలాండ్ పైన అమెరికా, ఇరాన్ల మధ్య ఘర్షణ తీవ్ర రూపం దాలిస్తే ఇరాన్ అన్నట్లు $200 పర్ బ్యారెల్ అయినా ఆశ్చర్యపడాల్సింది లేదు.